కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యమే నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. దేవా నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగిననో, మనం ప్రార్థన చేసేటప్పుడు, మనము తండ్రికి విజ్ఞాపన చేసేటప్పుడు అది యేసుక్రీస్తు వారి పేరట అడగాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతమంది యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉండకుండా తండ్రి అయిన దేవుణ్ణే కలిగి ఉంటారు, దేవుడే అంటారు. కానీ వారికి వాక్యము నెరవేరదు, వారు అన్ని ఆశీర్వాదాలు పొందుకోలేరు. నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించడని యేసు ప్రభు వారు చెప్తుంటే, యేసు ప్రభు వారిని దేవుడుగా కలిగి ఉండకుండా యెహోవా దేవుడే దేవుడంటే అది వాస్తవం కాదు. నా పేరట ఏది అడిగినను తండ్రిని మీకు అది అనుగ్రహించబడును అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతుంటే, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకొని జీవించినప్పుడు, ఆయన పేరట మనము తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి మన మనవులు నెరవేరుస్తాడు. తండ్రి మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే కుమారుని ద్వారా మనం ఆయనకి మొరపెట్టుకుంటున్నాం, కుమారుని ద్వారా మనం ఆయనకి విజ్ఞాపన చేస్తున్నాం. నా పేరట మీరు మొరపెట్టండి, మీరు నా పేరట మీరు అడగండి, ఏది మీకు మీరు పొందక మానరు అంటున్నారు. మీకు అనుగ్రహింపబడును, ఏదైనాను మీరు అడగండి, నా పేరట అడగండి, మీకు అనుగ్రహింపబడును అని నిశ్చయముగా చెప్తున్నాడు యేసు ప్రభు. ఖచ్చితంగా మనం అడిగేది ఏదో యేసుక్రీస్తు వారి పేరట ప్రభువుని అడగాలి. మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి. మన రక్షణ కోసం యేసు ప్రభు వారిని అడగాలి. మన తండ్రి అయిన దేవునికి మొరపెట్టుకోవాలి. మన పాపాలు క్షమించమని మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి విజ్ఞాపన చేయాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ఎందుకు అడగాలంటే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు ఆయన. అందుకనే మనం ఏది అడిగినా గానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా మనము దీవింపబడతాము. తప్పకుండా వాటి కార్యాలు నెరవేరబడతాయి. మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా అడగకపోతే మనం ఏమీ పొందుకోలేము. వాక్యమే చెబుతుంది కదా, యేసు ప్రభు వారే చెబుతున్నారు ఈ మాటలు. ఏది అడిగినా మనం తండ్రిని ఏది అడిగినా యేసు ప్రభు ద్వారా మనం వాటిని పొందుకో ఉంటామని వాక్యం తెలియజేయబడింది. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. మిమ్మల్ని స్తుతించినప్పుడు, మిమ్మల్ని ఘనపరిచినప్పుడు నాయన మా తండ్రి ద్వారా మేము మనవులు నెరవేర్చబడతామని, నాయన తండ్రి మేము ఏది అడిగినా మీ ద్వారా పొందుతామని
ధ్యానం చేస్తూ తండ్రికి విజ్ఞాపన చేస్తూ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వినుచున్న బిడ్డలందరూ పొందుకున్నట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పెరటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.